హలో గాయ్స్, నా పేరు భాను మాస్. ఈరోజు వచ్చేసరికి ఇంట్లో మా అమ్మ పలావ్ అండ్ చికెన్ కర్రీ, గోంగూర ఇవన్నీ చేసింది. స్టెప్ బై స్టెప్ అయితే నీట్గా చూపిస్తా, మనం ఏది మిస్ చేయము. నేను పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ చికెన్ తీసుకొస్తానికైతే స్టార్ట్ అయ్యానండి. నేనైతే 6కి స్టార్ట్ అయ్యాను. చూసారుగా స్నో అయితే ఎలా పడుతుందో. ఇది మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఈ షాపు. ఇది వీళ్ళు వచ్చేసరికి ఆర్డర్స్ మీద ఒక 50 రూపీస్ అయితే తగ్గిస్తారు. చికెన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నేనైతే 1 కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. సబ్స్క్రైబర్సే ఎక్కువ మంది చూస్తున్నారు, చూసేసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియో మాత్రం నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అయితే వెళ్ళండి. నేనైతే 1 కేజీన్నర చికెన్ తీసుకున్నాను. ఫ్రెష్ కూడా కోపించానండి. అండ్ ఇది మనకు కాదండి, ఇది ఆర్డర్లో కొడుతున్నారు. మనకు వచ్చేసరికి ఓన్లీ లెగ్ పీస్లే తీసుకున్నాను. నేను బ్యాక్ పార్ట్ చికెన్ మాత్రమే ప్రిఫర్ చేస్తానండి ఎప్పుడైనా కానీ. బాడీ పీస్ ఎప్పుడు కొట్టించును. ఇలా లాలీపప్పుల్లో ఉన్న చికెన్ లెగ్ పీసులు ఉంటాయి కండి, ఈ లెగ్ పీసులు మాత్రమే నేను కొట్టించాను చికెన్ కర్రీ. ఎందుకంటే ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. బోన్ పక్కన ఉన్న పీస్ ఎప్పుడైనా కానీ టేస్ట్గా ఉంటుంది. ఇంకా బాడీ పార్ట్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే అంతగా బాగోదు, టేస్ట్ ఉండదండి అది. ఇంకా ఈ చికెన్ కర్రీలోకే కానీ, పలావ్లోకే కానీ, ఈ గోంగూరలోకే కానీ మనకు కావాల్సిన మెటీరియల్ అయితే తీసేసుకున్నాం. అంటే బేసిక్ మెటీరియల్ ఉంటుంది, ఏముండదు. టమాటాలు, పచ్చిమిరకాయలు, కొబ్బరి, అల్లం, చిన్నులపాయలు, పుదీనా, కొత్తిమీర అండ్ ఇంకొచ్చేసరికి గరం మసాలా. ఇదైతే చాలా ఇంపార్టెంట్. గరం మసాలా కూడా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇవన్నిటిని ఏం చేసామంటే నీట్గా అంతా తొక్కు తీసుకుని, వేస్ట్ మొత్తం తీసుకుని, ముక్కలుగా కట్ చేసుకొని బాగా నలిగేదాకా మిక్సీలో అయితే వేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఎప్పుడైనా కానీ చికెన్ కర్రీ కానీ, పలావ్ ఏదైనా కానీ, ఏ వంటకానికైనా కానీ ఏది స్కిప్ చేయకుండా అన్ని మెటీరియల్ వేసుకొని చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది, స్మెల్ కానీ అన్నీ బాగుంటాయండి. చాలా ఒకటి వేస్తారు, ఒకటి వేయకుండా చేస్తే అంత బాగుండవు. ఫైనల్గా అయితే మనం ముక్కలు కోసుకున్నాయని ఇలా వచ్చినాయి. అన్నీ చూస్తుంటే నాకు జాతీయ జెండా గుర్తొస్తుంది, మన ఇండియన్ ఫ్లాగ్ అయితే గుర్తొస్తుంది. వీటితో పాటు పుదీనాను, కొత్తిమీర కూడా ఒలిసి పక్కన పెట్టేసుకోవడమే. అండ్ మిక్సీకి అయితే రెడీ అయిపోయిందండి. ఎండు కొబ్బరి వాడండి. ఎందుకంటే ఎండు కొబ్బరి వాడితేనే మనకి కర్రీ ఎక్కువసేపు నిల్వ ఉంటుంది. పచ్చి కొబ్బరి వాడితే ఏంటంటే మనకి తొందరగా కర్రీ అనేది పాడైపోయింది, స్మెల్ వచ్చేస్తుంది. ఎండు కొబ్బరి వాడుకోవాలి ఎప్పుడు కూడా. గోంగూర కూడా ఒక 20 రూపీస్ అయితే తీసుకున్నామండి. గోంగూర ఎక్కువ తింటారు కాబట్టి గోంగూర ఏదో జస్ట్ ఐటమ్ కింద అయితే తీసుకున్నాము. చికెన్ చూసారు కండి, చికెన్ నీట్గా కట్ చేసుకుని వాటర్లో కడిగిన తర్వాత అయితే ఇలా ఉంది. మా మమ్మీ వచ్చేసరికి వాటర్తో పాటు కొంచెం పెరుగు కూడా వేసి కడిగిద్దండి. ఎందుకంటే ఎలాంటి స్మెల్ అనేది రాకుండా ఉండటం కోసం పెరుగు కూడా చిన్న పెరుగు ప్యాకెట్ వేసి నీట్గా అయితే కడిగింది. కేజీన్నర చికెన్ తీసుకుంటే రాని ఆనందం, లాస్ట్లో వాడు ఫ్రీగా 2 లివర్లు వేస్తే ఆ హ్యాపీనెస్ వేరండి బాబు. ఫస్ట్ అయితే మనం పలావ్ వండలేదు, ఫస్ట్ అయితే మనం చికెన్ కర్రీ వండుతున్నాం. ఎందుకంటే పలావ్ అనేది ఎప్పుడైనా లాస్ట్లో వండుకోవాలి, వేడివేడిగా బాగుంటుంది. చికెన్ కర్రీ అయితే మా మమ్మీ స్టార్ట్ చేసేది. చికెన్ కర్రీ అందరూ తెలిసిందే, సింపుల్గా చెప్పేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మనకు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాం. శనగ నూనె అయితే వాడాము. అది కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు తరిగినవి అయితే దాంట్లో వేసామండి. దాంట్లో వేసి అడుగంటకుండా కొంచెం అటు ఇటు తిప్పుతామే బ్రౌన్ కలర్లో వచ్చేదాకా. కూసేపు అలా తిప్పిన తర్వాత ఒక 4 నిమిషాలకి అయితే మనకి ఈ బ్రౌన్ కలర్లో ఇలా వచ్చేస్తాయి. ఆ తర్వాత మనకు కావాల్సినంత అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాము. కొంచెం రైస్లో కూడా ఉంచుకోవాలి. ఇది రైస్లోకి, కర్రీలోకి 2 కలిపి మిక్స్ చేసింది కాబట్టి మనకి కర్రీలోకి సరిపడినంత మాత్రమే వేసింది, రైస్లోకి పక్కన పెట్టేసిందండి. ఈ చికెన్ కర్రీ చేసేటప్పుడు అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, అలానే సిమ్లో కూడా పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం పేస్ట్ అనేది ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే నల్లగా అడుగంటిపోయిద్ది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఒక 2 మినిట్స్, ఆ తర్వాత ఇలాగ మనం ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ పీసులు అయితే దాంట్లో వేసింది. చికెన్ పీసులు ఇలాగ నీట్గా కడిగిన తర్వాత అడుగున ఎంతో అంత వేస్ట్ వాటర్ అనేది దాంట్లో ఉండదండి చికెన్లో. ఆ వేస్ట్ వాటర్ పడేయాలి, అందుకే చేత్తో వేసింది, గంటితో ఒకేసారి అలా పడేయకుండా మొత్తం. నేనైతే మొత్తం లెగ్ పీసులు కొట్టించా కాబట్టి నాకైతే ఇలాగ చికెన్ అయితే ఎలా ఉంది. కరెక్ట్గా మనకు సరిపడినంత ఉప్పు అయితే ఇప్పుడే వేసేసుకుంది మా మమ్మీ అయితే. ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే కసిమైపోయింది, అసలు తినలేరు. తక్కువ వేసుకుంటే కొంచెం తగ్గితే మాత్రం మళ్ళీ ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు అయితే సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చు. అండ్ ఉప్పుతో పాటు మనకి ఈ పసుపు కూడా వేసేసిందండి. ఒకేసారి వేసేసి ఒకసారి మొత్తం గంటితో తిప్పేసి ఒకసారి మళ్ళీ ఒక 2 మినిట్స్ అనేది పక్కన పెట్టేసింది. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా పైకి వచ్చేసింది. ఆ తర్వాత ఇందాక మనం సన్నగా తరిగి పెట్టుకోవాలి టమాటాలు. ఆ టమాటాలు అయితే వేసేసి మళ్ళీ మొత్తం గంటితో మొత్తం కూర మొత్తం తిప్పేసిందండి. ముక్క అయితే ఇంకా కంప్లీట్గా ఉడకలేదు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు, చిదురైతే అవ్వదు ఇప్పుడైతే. అండ్ కరెక్ట్గా మళ్ళీ ఇది ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉంది. 5 మినిట్స్ తర్వాత మనకు సరిపడినంత కారం. ఇది వచ్చేసరికి మా ప్యాకెట్ కారం కాదండి, ఇంట్లో పట్టుకున్న ముడి కారం. అన్ని దినుసులన్నీ వేస్తారు కదా, ఆ దినుసులన్నీ వేసి పట్టుకున్న కారం ఇదంతా. కారం వేసి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మరలా తీసి ఇందాక కొబ్బరి పొడి అని చెప్పే కదండి, ఆ కొబ్బరి పొడి చల్లుకోవాలి. మనం పచ్చి కొబ్బరి వేయలేదు, ఎండు కొబ్బరి మిక్సీ చేసి ఎండు కొబ్బరి వేసుకున్నాము. లైట్గా వాటర్ అయితే పోసిందండి, ఎందుకంటే ఇలా గుజ్జుగా రావడానికి. రైస్లో కొంచెం గుజ్జు వేసుకొని 4 పీసులు వేసుకొని తింటే బాగుంటుంది. అంతేగాని మొత్తం
మొత్తం ఎగరబెట్టుకొని ఓన్లీ ముక్కలు వేసుకొని ఏదో నంచుకొని తిన్నట్టు ఉంటుంది. ఇప్పటికే మనం చికెన్ కర్రీ స్టార్ట్ చేసి 20 నిమిషాల పైన అయితే అయిపోయింది. ఇప్పటిదాకా మనం వేసిన ఉప్పు కారాలు ఆ మెటీరియల్ మొత్తం మసాలాలన్నీ బాగా పట్టేసినాయి. లాస్ట్లో ఇంకో 5 మినిట్స్లో దింపేస్తాం అనగా ఈ పుదీనా అనేది పెట్టాలి. పుదీనా వేసుకున్న ఈ పుదీనా అనేది వచ్చాక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఇది వేస్తే టేస్ట్ మారిపోద్ది, స్మెల్ మారిపోద్ది, చాలా బాగుంటుంది కర్రీ. కానీ మనం పలావ్లకి కాదు, ఇప్పుడు ఎప్పుడైనా కానీ విడిగా వండుకున్నా కానీ పుదీనా వేసుకుంటే ఆ టేస్టే వేరు. లాస్ట్లో వచ్చేసరికి ఇంత గరం మసాలా, పొడి మసాలా అని చెప్పే కదా, పొడి మసాలా వేసుకొని దించేసుకోవడమే ఒక 5 మినిట్స్ ఆగి. ఇంకా ఆ చికెన్ కర్రీ గురించి పక్కన పెట్టేసి మనం అయితే పలావ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. పలావ్కి అయితే బాస్మతి బియ్యం 1 కేజీ అయితే తీసుకున్నాను. 1 కేజీ బాస్మతి బియ్యం ఎలా ఉండాలనేది వీడియోలో చూపిస్తాను, నీట్గా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. మనం కేజీకైనా కానీ కొంచెం పెద్ద పెట్టాం, ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉడకాలనేసి. దానికి సంబంధించి మనం అయితే ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకున్నాం. ఆయిల్ వచ్చి శనగ నూనె తీసుకున్నామండి. శనగ నూనెలో ఈ పలావ్ దినుసుల ప్యాకెట్లు 5 రూపీస్ ఒక 2 తీసుకున్నాం. ఆ 2 తీసుకుని దాంట్లో అయితే ఎక్కువ కొంచెం ఇలా దాల్చిన చెక్క, ఆకు కానీ మొత్తం అన్నీ వస్తాయి. అవన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్కి అయితే మళ్ళీ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరకాయలు అయితే వేసేసుకోవాలి. పచ్చిమిరకాయలు వచ్చేసరికి ఇలా ఫుల్ కాయలే వేస్తారండి, చిన్న చిన్న కాయలు అయితే ముక్కలు ముక్కలుగా కోసారు. ఎందుకంటే చిన్న కాయలు వేస్తుందంటే మనం తినేటప్పుడు అవంతా బాగా స్పైసీ లెవెల్లో అనుకోకుండా నవిలేస్తాము. అందుకే ఇలా ఫుల్ కాయలు వేస్తే కొంచెం తీసి పక్కన పెట్టుకోవడానికి బాగుంటాయి, ఆ ఫ్లేవర్ ఒకటికే దిగిద్ది. ఆ తర్వాత టమాటాలు వేసాము. టమాటాలు వేసిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే వేసామండి. అల్లం పేస్ట్ వేసి అడుగంటకుండా మాత్రం తిప్పుకుంటూ ఉండమే, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చరికి పుదీనా కూడా ఫస్ట్గానే వేస్తామండి. పుదీనా ఎందుకు వేస్తామంటే రైస్లో లోపల కాంట పట్టిద్ది అనేసి పుదీనా స్టార్టింగ్లోనే వేస్తారు, మళ్ళీ లాస్ట్లో కూడా వేస్తాము. అదే ఫస్ట్లో కూడా ఈ పుదీనా అనేది స్టార్టింగ్లో కూడా వేసి ఇలాగ చేసుకోవడమే. అన్నీ వేసి పొయ్యి మీద ఇలా చేస్తున్నప్పుడే మనకి స్మెల్ అంతా మారిపోయిద్దండి. తర్వాత మనకు సరిపడినంత ఎసరు, అంటే డబ్బాకి 1.5 ఎసరు పోస్తారు కండి. అలాగే ఇప్పుడు కూడా 1.5 ఎసరు అనేది మా మమ్మీ పోసింది. ఇంకా కంప్లీట్గా పోయలేదండి, వాటర్ అయితే ఇప్పుడు పోస్తుంది. ఏదైనా కానీ కొలత ప్రకారం చేసుకుంటే మనకి పొలుకుగా మేకులుగా కరెక్ట్గా ఏ మెతుక్కి ఆ మెతుకు ఉడికొస్తుంది. అంతేగాని ఎక్కువ వాటర్ పోస్తే ఏంటంటే మనకి చిమిడిపోద్ది. అలానే తక్కువ వాటర్ పోస్తే ఎలా ఉంటుందంటే పొలుగుగా గట్టిగా ఉంటుంది, తినబుద్ధి కాదు. గరం మసాలా కూడా స్టార్టింగ్లోనే ఆ వాటర్లోనే వేసేసింది, ఎందుకంటే ఈ వాటర్ అనేది బాగా స్ట్రీమ్ అయితేనే, అంటే బాగా ఉడికితేనే మనకి ఆ రైస్ ఫ్లేవర్కి బాగా పడతాయి. సాల్ట్ కూడా వేసిందండి దాంతోపాటు. ఇప్పటిదాకా వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, పలావ్ దినుసులు అండ్ సాల్ట్, గరం మసాలా ఇవన్నీ నీట్గా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి షేక్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించిన తర్వాత మనకి ఇలాగా ఎసరులాగా వస్తుందండి. దీంట్లో నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నిమ్మకాయ రసం వేసుకోవాలి. కరెక్ట్గా ఒక 5 మినిట్స్కి అయితే ఇలా పొంగులాగా వచ్చేసిందండి. మొత్తం ఉడికేసి కొంచెం హైలో పెట్టింది మా మమ్మీ అయితే. ఆ తర్వాత ఇందాక నానబెట్టి మనం ఇది వచ్చేసరికి 1 గంటన్నర క్రితమే నానబెట్టాము. గంటన్నర క్రితం నానబెడితే మనకి ఇలా ఉంది. మ్యాక్సిమం వచ్చేవరకు అంతే అండి, ఒక 2 to 3 అవర్స్ మధ్య మనం నానబెట్టుకుంటే మనకు రైస్ అనేది కొంచెం బాగా ఉడికిద్ది. ఇప్పుడే కలర్ కూడా వేసేసిందండి. కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అది కలర్ లేకుండా తినే వాళ్ళు ఉండరు. కొంచెం కలర్ వేసుకుంటే ఏంటంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. ఈ రైస్ మొత్తం వేసేసిన తర్వాత ఆ మసాలాలు బాగా పట్టేలాగా మొత్తం ఒకసారి షేక్ చేసేసుకుంటే మొత్తం సెట్ అయిపోయింది. కరెక్ట్గా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించిన తర్వాత అయితే మనకి ఇలా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టు అలా ఉంటుందండి. కొంచెం లైట్గా ఎసరు అనేది ఉంటుంది. ఒకసారి ఉప్పు కారం అనేది ఇప్పుడే చూసుకోవాలి. మరలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత అయితే లాస్ట్లో ఇలా నెయ్యి వేసుకోవాలండి. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకొక 5 to 7 మినిట్స్ అనేది మనం దించేస్తాం అన్నప్పుడు ఈ పుదీనా అనేది అండ్ ఇలాగ కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని దించేసుకోవడమే. రైస్ చూసారు కండి ఎంత బాగుందో. మనం దించేసినప్పుడు ఒకసారి అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇది రైస్ అంతా ఉడకడానికి మనకు ఆల్మోస్ట్ 30 మినిట్స్ దాకా పట్టిందండి. మనం వాడింది ఓన్లీ బాస్మతి కాబట్టి ఇలా ఉందండి. రైస్ కూడా చూసారుగా ఎంత ఫ్రీగా ఉడికిందో. ఒక మెతుక్కి ఇంకో మెతుక్కి సంబంధం లేకుండా అతుక్కోకుండా ఉంటాయండి. మన ఎసరు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. గోంగూర అనేది నేను కవర్ చేయలేదండి. గోంగూర వచ్చేవరకు ఇది నార్మల్ గోంగూరే, ఎలాంటి చికెన్ ముక్కలు అయితే వేయలేదు. చికెన్ గోంగూర అయితే చాలా బాగుంటుంది, కానీ మేమైతే చికెన్ అయితే వేయలేదు. చికెన్ అయితే స్కిప్ చేసాము. ఇంకా చికెన్ కర్రీ చూసారు కండి. చికెన్ కర్రీ చాలా బాగుంది. ఆయిల్ కూడా చాలా పైకి వచ్చేసింది, చాలా బాగా కుక్ అయింది. పీసులు కూడా మనం తీసుకున్న ఓన్లీ లెగ్ పీసులే కాబట్టి టేస్ట్ అయితే చాలా అదిరిపోద్ది.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లెగ్ పీస్ కర్రీ ఓన్లీ లెగ్ పీస్లే కొట్టించుకొని కర్రీ చేస్తే ఎంత బాగుంటుందో, ఓన్లీ బాడీ పీసులతో కర్రీ ఎంత బాగుంటుందో మీరు ట్రై చేయండి. డిఫరెన్స్ అయితే ఉంటుంది. టేస్ట్ అయితే లెగ్ పీసుల కర్రీ చాలా బాగుంటుంది. చాలామంది బోన్సే ఇష్టపడతారండి. ఎవరో చిన్నపిల్లలు తప్ప ఈ బాడీ పీసులు అనేది మ్యాక్సిమం పెద్దవాళ్ళందరూ ఈ బోన్తో తినే పీసులే చాలా ఇష్టపడతారు. ఇంకా మన బగారా రైస్ అంటే పలావ్ విషయానికి వచ్చేసరికి పలావ్ చూసారు కండి, చాలా బాగా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఉప్పు కారాలు అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అండ్ మసాలాలు అవన్నీ బాగా పట్టినాయి. కర్రీ కూడా చూసారు కదా చికెన్ కర్రీ ఎంత బాగుందో. ఒకసారి అయితే నేను ఈ 2 కర్రీస్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇందాక మనం నీట్గా వాటర్ పోసుకుని మనం గుజ్జుగా చేసుకున్నాం కాబట్టి ఇలాగ ఉందండి. లేదంటే మొత్తం ఫ్రై అయిపోద్ది. పీసులు కూడా చాలా జ్యూసీగా కుక్ అయిపోయినాయి, చాలా బాగున్నాయి. ఇలా పట్టుకుంటేనే తినిగిపోతున్నాయండి పీసులు కూడా. నేను ఇంట్లో కాబట్టి కొంచెం న్యాచురల్గా కనబడుతున్నానేమో మీకు. టేస్ట్ వైజ్ అయితే చికెన్ కర్రీ వేసుకుందంటే టేస్ట్ చాలా బాగుంది. పలావ్ అదిరిపోయిందండి, మామూలుగా లేదు అసలుకి టేస్ట్ అయితే. ఇంత రుచికరమైన ఆహారం కుక్ చేసినందుకు మా మమ్మీ గారికి అయితే ధన్యవాదాలు. ఇంత మంచి ఫుడ్ నాకు ఇచ్చినందుకు దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పానండి. చాలా బాగుంది, మంచి ఫుడ్ ఇచ్చాడు. ఇలాంటి ఫుడ్ అయితే అందరికీ రావాలని, అందరికీ దొరకాలని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఐ విల్ ట్రై టు డూ దట్. ఇంకా గోంగూర వేసుకొని, గోంగూర కూడా ఇది నార్మల్ గోంగూరే, చికెన్ గోంగూర ఏం కాదు, నార్మల్ గోంగూర కూడా వేసుకుందంటే ఇది కూడా బాగుందండి టేస్ట్. కొంచెం చికెన్ ముక్కలు ఒక 4-5 వేసుకొని కుక్ చేసుకొని చేసినట్టయితే ఇంకా అదిరిపోయేదేమో. ప్రస్తుతానికైతే ఓకే, గుడ్, బాగుంది. గోంగూరతో కూడా చికెన్తో అయితే ఎక్సలెంట్ అండి, అసలు మాట్లాడడానికి లేదు, అంత బాగుంది. చాలా అంటే చాలా బాగా కుక్ అయింది. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. వీటితో పాటు ఇది చూసారు కండి, ఇది లెగ్ పీస్ అనేది మనం కుట్టించాము. నా ఫేవరెట్ పీస్ అండి ఇది చికెన్ కర్రీలోనే. ఇంకా ఈ మసాలా కర్రీ కానీ గోంగూర కానీ ఇవన్నీ తిన్న తర్వాత లాస్ట్లో కంపల్సరీగా పెరుగు అయితే తినండి. పెరుగు తింటే చాలా కడుపులో చల్లగా ఉంటుంది, కొంచెం సెట్ అయిపోయింది మొత్తం. పెరుగు చట్నీలో కూడా చాలా బాగుంది. పెరుగు చట్నీలో కూడా ఒక 2 పీసులు నంచుకొని తింటే అదిరిపోయింది. పెరుగు చట్నీలో వచ్చేసరికి దానిమ్మకాయ విత్తనాలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆ టైంలో మనకి దానిమ్మకాయలు అవైలబుల్గా లేకపోవడం వల్ల మనమైతే దానిమ్మకాయ గింజలు అయితే వేయలేదు. ఓన్లీ ఉట్టి పెరుగు చట్నీ, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి చేసాము. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. ఈ వీడియో ఎక్కడదా చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి ఏమైనా మాట్లాడాలంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.